ఏమో, ఒకవేళ అనంత్ రాద్ధాంతం చేస్తే, విజయ్ని బలవంతంగా రోజాని స్వీకరిస్తావా లేదా అని గొడవ పెడితే అనంత్ అంతటివాడే. అతనికి ఇదంతా చెప్పకూడదు. పెళ్లి మీద ఇష్టం లేదని మాత్రమే చెప్పాలి. రోజా తిరిగి వచ్చేసరికి అక్కడ అనంత్ లేడు, వెళ్ళిపోయాడు. అనంత్ ఇంటికి వచ్చాడు. అనంత్కి మతిపోయినట్టుగా ఉంది. ఎంత ఆలోచించినా రోజా మాటలు అర్థం కావటం లేదు. రోజా ఏదో దాస్తోంది, తనకి చెప్పటం లేదు. ఆ ధోరణి చూస్తే నోరు విప్పి చెప్పలేక బాధపడుతున్నట్టుగా ఉంది. ఈ వివాహానికి పెద్ద అడ్డంకి అనుకున్న విజయ్ స్వయంగా అంగీకరిస్తే రోజాకి ఇంకేమిటి అభ్యంతరం? ఒకవేళ ఏదైనా ఉన్నా అది లక్ష్య పెట్టాల్సినంత ముఖ్యమైనది కాదే. అసలు రోజా ప్రవర్తన అతనికి విచిత్రంగా ఉంది. మనసులో ఉన్న మాట దాచుకుని దాగుడు మూతలాడినట్టు ప్రవర్తించటం రోజా స్వభావానికే విరుద్ధం. అందులోనూ ఇలాంటి అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఇంకా సూటిగా నిర్మోహమాటంగా ఉంటుంది. ఆలోచనల్లో పడి సర్వం మర్చిపోయినట్టు కూర్చున్న ఆనంద్ వీధి తలుపు చప్పుడవటంతో లేచి తలుపు తీశాడు. ఎదురుగా లావణ్య నిలబడి ఉంది. బయట ట్యాక్సీ ఆగి ఉంది. విజయ్ ఉన్నాడా? ఎలాంటి పలకరింపులు లేకుండా సూటిగా అడిగింది. లేడు, లోపలికి రా. లావణ్య రానన్నట్టు తలూపింది. అదేమిటి? ఎందుకని? మీ అందరి ఇళ్ళకి వచ్చే అర్హత నాకు లేదని తెలుసుకో. ఈ పిచ్చి మాటలు ఎప్పటి నుంచి నేర్చావు? లోపలికి రా, అనునయంగా పిలిచాడు ఆనంద్. లావణ్య చేతికున్న వాచి చూసుకుంది. నేను ఊరికి వెళ్తున్నాను. ట్రైన్కి టైం అవుతుంది. విజయ్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడప్పుడే రాడా? ఏమో చెప్పలేను. 2 రోజుల నుంచి ఏవో పనుల మీద ఊపిరాడినట్టు తిరుగుతున్నాడు. లావణ్య క్షణంసేపు ఏదో ఆలోచించింది. ఆ వెంటనే బ్యాగ్ తెరుస్తూ, విజయ్ది ఒకటి నా దగ్గర ఉంది, అది ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో, ఇది అతనికి ఇవ్వు అంటూ కవర్ ఒకటి తీసి ఇచ్చింది. అనంత్ దాన్ని అందుకున్నాడు. కవర్ బరువుగా ఉంది, తెరిచే ఉంది. ఏమిటది? నేను చూడొచ్చా అన్నాడు కుతూహలంగా. ఏమో, మీ అన్నదమ్ముల మధ్య రహస్యాలు ఏమున్నాయో లేవో. పరాయిదాన్ని నాకేం తెలుస్తుంది? బ్యాగ్ మూసేస్తూ నిర్లక్ష్యంగా అంది. అనంత్, నాన్నగారితో నేను ఊరు వెళ్తున్నానని చెప్పు. అందులోనే ఆయనకు కూడా ఉత్తరం పెట్టాను. మిస్ జోషి దగ్గర కొద్ది రోజులు ఉంటాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్తాను. నాకు టైం అయింది, వస్తాను. కొద్దిసేపు లోపలికి వచ్చి కూర్చుని వెళ్ళు లావణ్య, అర్థిస్తున్నట్టుగా అన్నాడు అనంత్. లావణ్య తల అడ్డంగా తిప్పింది. రాను. మీ మంచివాళ్ళు అనబడే వాళ్ళందరి దగ్గర ఉన్న దుర్గుణం నాకు తెలుసు. తప్పు చేసిన వాళ్ళని, బలహీన మనుషుల్ని మీరు పురుగుల్లా చూస్తారు. మీ చేత వెలివేయబడే కంటే నా అంతటా నేనే దూరంగా వెళ్ళటం మంచిది. నా అపరాధం మీరు మన్నించినా మర్చిపోలేను. లావణ్య, అనంత్, నిజం చెప్పమంటావా? ఇందాక గౌరమ్మకి ఫోన్ చేశాను. ఇంట్లో ఎవరూ లేరని, ఇప్పుడప్పుడే మీ ఇద్దరు ఇంటికి రారని గౌరమ్మ చెప్పిన తర్వాతనే నేను వచ్చాను. మిమ్మల్ని ఎవరిని కలుసుకోవటం నాకు ఇష్టం లేదు. ఈ కవరు గౌరమ్మకి ఇచ్చి వెళ్ళిపోదామనుకున్నాను. అనుకోకుండా నువ్వు కనిపించావు. వస్తాను. బాయ్ బాయ్. లావణ్య వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. అనంత్ చూస్తుండగానే లావణ్య వెళ్ళి ట్యాక్సీలో కూర్చోవటం, అది స్టార్ట్ అయి వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. లావణ్యకి పశ్చాత్తాపం లాంటిది కలిగిందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఒకవేళ కలిగినా అలా కలిగినట్లు ఎవరికీ తెలియనివ్వదు. తాము తప్పు చేసినట్లు ఎప్పుడూ ఒప్పుకొని వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో లావణ్య కూడా అలాగే ప్రవర్తిస్తోంది. అందుకని తనకి తానే వెలివేసుకుని తనకు తానే దూరంగా వెళ్ళిపోతోంది. అనంత్ కవర్ చేత్తో పట్టుకుని విజయ్ ఆఫీస్ గదిలోకి తిరిగి వచ్చాడు. లావణ్య రాకతో తాత్కాలికంగా దూరమైన రోజాని గురించిన ఆలోచనలు లావణ్య వెళ్ళిపోగానే రెట్టింపుగా వచ్చి మళ్ళీ చుట్టుముట్టాయి. కవర్ టేబుల్ మీద పెట్టిన అనంత్ మళ్ళీ తన ఆలోచనల్లో మునిగిపోయాడు. ఏమైనా సరే రోజా చేత ఆ అభ్యంతరం ఏమిటో చెప్పించాలి. రోజా చెప్పలేనన్నంత మాత్రాన ఊరుకోవటమేనా? కానీ ఆ చెప్పించడం అనేది ఎలా? రోజా ఎదురుగా నిలబడితే కళ్ళ నీళ్లతో చూస్తే తన మనసు కరిగిపోతుంది. అనంత్ దృష్టి అప్రయత్నంగా టేబుల్ మీద ఉన్న ఫోన్ మీద నిలిచింది. రోజాకి ఫోన్ చేస్తే, నువ్వు అసలు విషయం ఏమిటో చెప్పకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, ఇక ఈ జన్మకి నీ కంటికి కనిపించను అని బెదిరిస్తే, రోజా మనసులో నిగూఢంగా ఉన్న ఆ సత్యమేదో బయటికి రావటం, తనకి రోజాకి ఇద్దరికీ క్షేమం అని చెప్తే అంతే. ఈ ముసుగుల గుద్దులాట భరించడం కష్టం. రోజాకి అసలు వివాహం మీద ఇచ్చ ఉందో లేదో తెలుసుకోవటం ముఖ్యం. రోజా ఉన్న విషయం ఏమిటో స్పష్టంగా చెప్పాక ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు అతనికి బాధగా, కోపంగా కూడా ఉంది. అనంత్ ఆలోచించి చివరికి ఒక దృఢ నిశ్చయానికి వచ్చిన వాళ్ళ రిసీవర్ ఎత్తి వేణుగోపాలరావు గారి నంబర్ డయల్ చేశాడు.
అతని గుండెలు దడదడలాడుతున్నాయి. తను ఎన్నడూ చేయని పని చేయబోతున్నాడు. రోజాని బెదిరిస్తున్నాడు. రోజా మీద ఆగ్రహంగా మాట్లాడబోతున్నాడు. రోజా ఏమీ అనుకోదు కదా. భగవంతుడా, రోజాని బాధ పెట్టకుండా ఆ రహస్యమేదో తను తెలుసుకోగలిగితే ఎంత బాగుంటుంది. అవతల ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపిస్తోంది. అనంత్కి నాలుక తడారిపోతున్నట్టుగా ఉంది. తనకి తాను ధైర్యం చెప్పుకున్నాడు. ఇది రోజా మంచి కోసమే అనుకున్నాడు. నిర్మోహమాటంగా, అవసరమైతే కోపంగా అడిగేయటానికి మాటలు నేర్చుకుంటున్నాడు అతను. అతని చేతులు కంపించసాగాయి. అప్రయత్నంగా తనకి తెలియకుండానే టేబుల్ మీద పెట్టిన లావణ్య ఇచ్చిన కవరు చేతిలోకి తీసుకుని అటు ఇటు తిప్పాడు. ఎప్పుడూ అంతే. ఏదైనా సీరియస్ విషయం మాట్లాడాలనుకోగానే చేతులు తీవ్రంగా కంపిస్తాయి. అనంత్ ఆ కంపనం ఆపుకోవడానికి అన్నట్టు కవరు అటు ఇటు తిప్పసాగాడు. తెరిచి ఉన్న అందులో నుంచి 2 ఉత్తరాలు, 4-5 ఫోటోలు జారి బోర్లాగా కుప్పలా టేబుల్ మీద పడ్డాయి. అనంత్ వాటిని తీసి ఒక్కొక్కటి కవర్లో పెట్టసాగాడు. అవతల ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. రోజా ఎక్కడ ఏ పనిలో ఉందో. హలో అనబోయే రోజా కంఠస్వరం కోసం అతనిలో అణువణువు వేచి చూస్తోంది. ఎదురుగా ఫోటో చేతిలోకి తీసుకుని నిరాసక్తిగా గమనిస్తున్న అనంత్ ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డాడు. అతని కళ్ళు వెడల్పయ్యాయి. అనుకోకుండా నిటారుగా అయ్యాడు. ఎదురుగా ఉన్న ఫోటోలో రోజా, విజయ్ ఇద్దరూ ఉన్నారు. ఇద్దరి ముఖాల్లో కళ్యాణ తిలకాలున్నాయి. విజయ్ రోజా భుజాల చుట్టూ చేయి వేసి ఉన్నాడు. రోజా తల అతని భుజం మీద ఆని ఉంది. రోజా పరవశంగా ఉన్నట్లో లేక సిగ్గుతో తలెత్తి చూడలేనట్లో కళ్ళు వాలి ఉన్నాయి. అనంత్ కళ్ళు బయర్లు కమ్మాయి. అది నిజమో భ్రమో వెంటనే అర్థం కాలేదు. ఇంతలో ఫోన్ అవతల నుంచి హలో అంటూ రోజా కంఠం మృదువుగా వినిపించింది. అనంత్ హలో అనాలనుకున్నాడు. కానీ అతని నోట్లోని మాట పెగిలి రాలేదు. అతని కళ్ళ ముందు ఎదురుగా ఉన్న ఫోటోలో వాళ్ళిద్దరూ అతుక్కుపోయినట్లు అయ్యారు. కళ్ళ ముందు చీకటి వలయాలుగా సర్వం శూన్యం చేస్తున్నట్లుగా మూసుకు రాసాగింది. హలో అవతల నుంచి రోజా స్వరం రెండోసారి రెట్టిస్తున్నట్టుగా కాస్త గట్టిగా వినిపించింది. అనంత్ జవాబు ఇవ్వలేదు. మెల్లగా ఫోన్ పెట్టేశాడు. అతని నుదుటన చిరుచెమటలు అలుముకున్నాయి. అక్కడెక్కడ గాలి అనేది లేకుండా స్తంభించిపోయినట్లుగా, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగా ఉంది. ఫోన్ పెట్టేసిన అతను కంపిస్తున్న చేతులతో మిగతా ఫోటోలు కూడా చూశాడు. అన్నీ పెళ్లి ఫోటోలే. తను ఏది తెలుసుకోవాలని కోరుకుంటున్నాడో ఆ సత్యం కళ్ళెదుట నిలిచినట్టయింది. అనంత్కి ఇవి లావణ్య దగ్గరికి ఎలా వెళ్ళాయో అర్థం కాలేదు. వెంటనే లావణ్య రాసిన ఉత్తరం చదివాడు. అందులో ఇలా ఉంది. విజయ్, నేను ఈరోజు ఊరు వెళ్తున్నాను. ఇప్పట్లో మిమ్మల్ని ఎవరిని కలుస్తానని అనుకోను. కలవాలని కూడా నాకు లేదు. నిజం చెప్పాలంటే పీడకల లాంటి ఈ గతం మర్చిపోయి ఎక్కడైనా నూతన జీవితం ప్రారంభించాలని ఉంది. అది నాకు ప్రాప్తం ఉందో లేదో, సంభవం అవుతుందో కాదో నా అదృష్ట దురదృష్టాలే నిర్ణయించాలి. విజయ్, ఈ ఉత్తరంతో పాటు నీ రహస్యాన్ని కూడా నీకు తిప్పి పంపుతున్నాను. ఈ ఫోటోలు నా దగ్గరికి ఎలా వచ్చాయా అని నువ్వు మదనపడుతూ ఉండొచ్చు. నాన్నగారు రోజా పేరిట విల్లు రాశారని తెలియగానే అది తప్పకుండా నీ దగ్గరే భద్రపరిచి ఉంటారని మొట్టమొదట నీ మీదనే అనుమానించాను. నువ్వు బొంబాయి వెళ్ళినప్పుడు మారుతాళం చెవులతో నీ బీరువా తెరిచి చూశాను. అందులో వెతుకుతున్న నాకు విల్లు కనిపించలేదు. కానీ అంతకంటే విలువైనవిగా ఉన్న ఈ ఫోటోలు కనిపించాయి. నువ్వు మొదటి నుంచి రోజా పట్ల చూపుతున్న ధోరణి నాకు అనుమానంగా, కుతూహలంగా ఉంటూనే వచ్చింది. ఆ అనుమానాన్ని ఈ ఫోటోలు దృఢపరిచాయి. రోజా మీద నాకు చెప్పలేనంత కసి, ద్వేషం ఏర్పడటానికి ఇవి కూడా సగం కారణం. మీరిద్దరూ భార్యాభర్తలు అయినా కలిసి కాపురం చేయటం లేదు. మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకున్నాను. విజయ్, నీ ఈ రహస్యం దగ్గర పెట్టుకుని నిన్ను ఆ రోజున అనరాని మాటలన్నందుకు క్షమించు. నా ఆ పరిస్థితిలో ఉన్న ఏ వ్యక్తి అయినా అలాగే ప్రవర్తిస్తారని తెలుసు. ఈ రోజున నేను ఊరు వెళ్ళిపోతుంటే ఇవి గుర్తుకొచ్చాయి. నీ మీద నాకేం కోపం లేదనటానికి రుజువుగా ఇవి ఇచ్చేస్తున్నాను. విజయ్, నేను ఎప్పటికైనా తిరిగి రావటం అంటూ జరిగితే అది నీ దగ్గరికే. నాకెప్పుడైనా నా వాళ్ళంటూ గుర్తుకు వస్తే ఆ మనిషివి నువ్వు ఒక్కడివి. నీలో ఎలాంటి వారినైనా క్షమించగల సుగుణం, తప్పు చేసిన వాళ్ళు ఏ పరిస్థితుల్లో చేస్తారో అని ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉన్నాయి. నన్ను నన్నుగా అర్థం చేసుకోగలవనే నమ్మకంతోనే నా అహంకారం వదిలి నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఉంటాను, లావణ్య. అనంత్ ఆ ఉత్తరం 2 సార్లు చదివాడు. ఆ ఫోటోలు 10 సార్లు చూశాడు. అతనికి పిచ్చెక్కేట్టుగా ఉంది. రక్తం సలసల మరిగిపోతున్నట్టుగా ఉంది. ఇంత ఆవేశం రాగా ఎన్నడూ ఎరగడతను. విజయ్ ఆ క్షణంలో కళ్ళెదుట కనిపిస్తే అతని మీద కలబడి
అతన్ని కొట్టాలని చంపాలని అనిపించింది. విజయ్ రోజా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు అదంతా అనవసరం. వాళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు. అనంత్కి హఠాత్తుగా మంచుతెరలు విడిపోయినట్టుగా ఉంది. రోజా పడుతున్న బాధ అర్థమైంది. తన మనసు విజయ్కి అర్పితమైందని, అతని భార్యనయ్యానని చెప్పలేకపోతోంది. బహుశా విజయ్ అనంత్ బాధపడతాడు, నేనే చెబుతానని వారించాడేమో, లేక వాళ్ళిద్దరి మధ్య ఇంకేదైనా అభిప్రాయ భేదం వచ్చిందో. అయినా విజయ్కి ఎంత ధైర్యం! తను తాళి కట్టిన అమ్మాయిని ఏమీ ఎరగనట్లు ఇంకొకరితో వివాహానికి అంగీకరిస్తున్నాడా? చిచి, ఏం మనుషులు వీళ్ళు! అనంత్ని భావావేశం గాలి దుమారంలా చుట్టేసింది. ముందిక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వీళ్ళ ఉనికి తెలియనంత దూరంగా వెళ్ళిపోవాలి అనిపించసాగింది. ఫోటోలు ఉత్తరాలు కవర్లో పెట్టేశాడు. దాన్ని విజయ్ టేబుల్ మీద రాగానే ఎదురుగా కనిపించేట్టు ఉంచాడు. ఆ తర్వాత వెనక నుంచి ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా మెట్లెక్కి పైకి తన గదిలోకి వచ్చాడు. అతనికి ఒక్క నిమిషం ఆ ఫోటోలు రోజా ముఖం మీద విసిరికొట్టి దీనికి ఏం చెప్తావు అని అడగాలనిపించింది. కానీ అంతలోనే ఆ ఉద్దేశం మారిపోయింది. రోజాని ఎందుకు చూడటం? దానివల్ల ఏమిటి ప్రయోజనం? అనంత్ గదిలో మూలగా పెట్టి ఉన్న సూట్ కేసు తెచ్చి మంచం మీద పడేశాడు. అక్కడ ఇక్కడ పడి ఉన్న బట్టలు తెచ్చి లుంగలు చుట్టి అందులో కుక్కసాగాడు. అతని మనసులో ఒక్కసారి 1000 మరలు తిరుగుతున్నంత గందరగోళంగా ఉంది. రోజాకి పెళ్ళయింది. ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు, స్వయంగా తన అన్న విజయ్. ఈ సత్యం అతన్ని ఊపిరాడనివ్వటం లేదు. అతని మనసు చూడకూడదేదో చూసినట్లుగా, వినకూడదేదో విన్నట్లుగా విలవిల్లాడుతోంది. రోజా ఈ ప్రపంచంలో ఇంకెవరిని చేసుకున్నా తనకింతగా బాధ ఉండేది కాదు, ఇంత ఆశ్చర్యమో అనిపించేది కాదు. కానీ విజయ్ పేరెత్తితేనే మండిపడే రోజా, అతనంటే అణువణువున అసహించుకున్నట్లు మాట్లాడే రోజా, అదంతా నటన? తనని వంచటానికి ఆడిన నాటకమా? విజయ్ రోజాని ఎంత అవమానించాడు! ఆ అవమానాన్ని రోజా ఎలా మర్చిపోగలిగింది? బట్టలన్నింటినీ తెచ్చి పెట్టెలో కుక్కుతున్న ఆనంద్ ఒక క్షణం ఎవరో మంత్రించినట్టు చేస్తున్న పని ఆపేసి అలాగే నిలబడిపోయాడు. అతని దృష్టి మంచం దగ్గరగా తలవైపున ఉన్న బస్ట్ సైజులో చక్కటి చిరునవ్వుతో ఉన్న విజయ్ ఫోటో మీద నిలిచిపోయింది. అనంత్ చేతిలో బట్టలు వదిలేసి ఆ ఫోటో దగ్గరగా వచ్చాడు. ఫోటోలో విజయ్ పెదవుల మీద వెల్లివిరుస్తున్న చిరునవ్వు అనంత్ని వెక్కిరిస్తున్నట్టుగా, అతని అపజయం గురించి పరిహసిస్తున్నట్లుగా అనిపించింది. అనంత్ పళ్ళు బిగబట్టి ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకున్నాడు. వెంటనే దాన్ని కసిగా నేలకి బలంగా 1000 ముక్కలయ్యేట్టు విసిరి కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ చక్కటి చిరునవ్వుతో ఎంతో హుందాగా మగసిరి ఉట్టిపడుతున్న ఆ ముఖం వైపు క్షణంసేపు తదేకంగా చూడగానే అనంత్లో ఆవేశం పొంగులా దిగిపోయింది. అతనిలో భావోద్రేకం నీళ్లు కారినట్టు చప్పబడిపోయింది. విజయ్ మీద తనకి ఎందుకు కోపం? అతన్ని అనే పనే ఉంది. విజయ్ రూపం అలాంటిది. అతన్ని చూసి ఆకర్షింపబడని ఆడపిల్లలు ఎవరుంటారు? తనిక్కడ లేడు. దాదాపు 10 నెలలు విజయ్ రోజా ఎదురుగా ఉన్నారు. ఈ 10 నెలల్లో ఇద్దరి మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చు. వేణుగోపాలరావు గారికి ఒంట్లో బాగా లేనప్పుడు, సావిత్రమ్మ గారు పోయినప్పుడు, చంద్రం అరెస్ట్ అయినప్పుడు ఈ గొడవల్లో ఇద్దరు అతి సన్నిహితంగా వచ్చి ఉండొచ్చు. వారి చనువుని కాదనే వాళ్ళెవరు? విజయ్ రోజా ఇద్దరూ ఆకర్షింపబడ్డారంటే అందులో తప్పేం లేదు. కానీ అది తనకి తెలియనియకపోవటం అనేది క్షమించరాని నేరం. పైనుంచి ఏమీ లేనట్లు రోజాతో తన పెళ్లికి విజయ్ అనుమతి ఇవ్వటం మరీ దారుణం. ఈ విషయం దాగుతుందని ఎలా అనుకున్నాడు? ఒకవేళ వేణుగోపాలరావు గారి ఆస్తి సంక్రమించింది కాబట్టి, రోజా అంటే తను ప్రాణమిస్తాడు కాబట్టి విజయ్ తన వివాహం రహస్యంగా ఉంచేయటానికి నిశ్చయించుకున్నాడా? రోజాని కూడా బయటికి చెప్పొద్దని శాసించాడా? అదేనా రోజా తనతో చెప్పలేకపోతుంది? చిచ్చి, ఏం మనుషులు! అనంత్కి ఆలోచించిన కొద్దీ వెగటుగా అనిపించసాగింది. చేతుల్లో ఉన్న ఫోటో యథాస్థానంలో ఉంచేశాడు. ఇంతలో మెట్ల మీద ఎవరో వస్తున్నట్లు గబగబా అడుగుల శబ్దం వినిపించింది. నా కోసం ఎవరైనా వచ్చారా గౌరమ్మ అన్న విజయ్ కేక కూడా వినిపించింది. అనంత్ అంత ఎత్తున ఎగిరిపడిన వాళ్ళ ఉలిక్కిపడ్డాడు. వెంటనే పెట్టె దగ్గరకు వచ్చి గబగబా బట్టలు సర్దుకోసాగాడు. అతని ముఖం తరిగిన కందగడ్డలా ఉంది. విజయ్ లోపలికి వచ్చాడు. అతను బాగా తిరిగి తిరిగి అలసిపోయి వచ్చినట్లుగా వాడిపోయి ఉన్న అతని ముఖమే చెప్తోంది. ఏమిట్రా పెట్టెబేడా సర్దుతున్నావు? తమ్ముడి వైపు సరిగ్గా చూడకుండానే అన్నాడు. ఊరు వెళ్తున్నాను. అన్నగారి వైపు శాంతం చూడకుండానే అన్నాడు అనంత్. కాళ్ళు చేతులు కడుక్కోవటానికి బాత్రూమ్ వైపు వెళ్తున్న విజయ్
టక్కున ఆగిపోయాడు. ఊరా? ఏ ఊరు? అనంత్ సమాధానం చెప్పలేదు. ఒంటరిగానా జంటగానా? విజయ్ తమాషా చేస్తున్నట్టు అడిగాడు. జంటగా కూడానా? ఆ అదృష్టం ఈ జన్మకి లేదు. ఒక్కడినే నసిగినట్టుగా అన్నాడు అనంత్. ఏమిట్రా నీ సణుగుడు? ఆ చెప్పేదేదో కాస్త బిగ్గరగా చెప్పు. ఏం లేదు, నేను ఊరు వెళ్తున్నాను బిగ్గరగా అన్నాడు అనంత్. అదే ఏ ఊరు, ఎందుకు అని అడుగుతున్నాను. మెడ్రాస్ వెళ్తున్నాను. ఎందుకో వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తాను. విజయ్ తమ్ముడి దగ్గరగా వచ్చాడు. అనంత్ అతని వైపు వీపు పెట్టి నిలబడ్డాడు. నీకేమైనా గుబులుందేమిట్రా? చెప్పా పెట్టకుండా ఏమిటి ప్రయాణం? నువ్వందరికీ అన్నీ చెప్పే చేస్తున్నావా? పోనీ చేసినవన్నీ చెప్తున్నావా? రోషంగా అడిగాడు అనంత్. అతని కళ్ళల్లో నీళ్లు ఊపికి వస్తున్నాయి. వాటిని నిగ్రహించుకోవటం చాలా కష్టంగా ఉంది. అంటే? విజయ్ రెట్టించాడు. అంటే అంటే అంతే తల ఎగరేస్తూ విసురుగా అన్నాడు. విజయ్కి అతని ధోరణి ఏమిటో బొత్తిగా అంతుపట్టలేదు. క్షణమాగి అతన్ని పరిశీలనగా చూస్తూ అడిగాడు. రోజాకి చెప్పావా? రోజాకి చెప్పాల్సిన అవసరం నాకేమిటి? కొట్టినట్టుగా వచ్చింది సమాధానం. బుద్ధి లేదట్రా నీకు? నీ కాబోయే భార్య. విజయ్! గట్టిగా అరిచిన అనంత్ ఇక భరించలేనట్లు విజయ్ వైపు తిరిగాడు. విజయ్, నువ్వు ఇంకేమైనా అను, అది మాత్రం అనకు శాసిస్తున్నట్టుగా అన్నాడు. అనంత్, ఏమిటి అలా ఉన్నావు? ఏమైంది అసలు? ఏమీ కాలేదు. నువ్వు కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటే నేను ఊరు వెళ్ళిపోతాను అనేసి పెట్టెవైపు తిరిగి బట్టలు సర్దుకోసాగాడు. విజయ్ తమ్ముడి భుజాలు గట్టిగా పట్టుకున్నాడు. అతన్ని బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ అడిగాడు. అను, నిజం చెప్పు, అసలేమైంది? నాకు చెప్పకూడదు ఏదైనా జరిగిందా? నువ్వు రోజా పోట్లాడుకున్నారా? మీ మధ్య మాట ఏమైనా వచ్చిందా? పోట్లాటా? పోట్లాడకుండా ఉండటానికే నేను వెళ్ళిపోతున్నాను. అసలు ఏమైందిరా? నువ్వెప్పుడు ఎరగనంత చిరాగ్గా కనిపిస్తున్నావు. నిజం చెప్పమంటావా? విజయ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు అనంత్. చెప్పు. రోజా నన్ను మోసం చేసింది. ఆ సంగతి నాకు ఈ రోజునే తెలిసింది. అనంత్ నన్ను పెళ్లి చేసుకోదట. నేనంటే ఇష్టం లేదట. విజయ్ చేతులు అప్రయత్నంగా అనంత్ భుజాలను వదిలేశాయి. అతని ముఖం వివర్ణమైంది. నిజంగా అలా అందా? ఇంకెందుకు కారణం? ఏమని అడగను? ఏ ముఖం పెట్టుకుని ఇంకా అక్కడ నిలబడను? ఆ మాట వినగానే నా తల గిర్రున తిరిగిపోయింది. విజయ్, నువ్వు మొదట్నుంచి నన్ను హెచ్చరిస్తూనే ఉన్నావు. నీ మాట నేనే పెడచె వినిపెట్టాను. అందుకు తగిన శాస్తే అయింది. రోజా ఇంతవరకు రోజా కాదుగా, ఇప్పుడు వేణుగోపాలరావు గారి కూతురయ్యే లక్షలకి వారసురాలు. అప్పుడంటే ఈ అనంత్ తప్ప మరో ప్రాణి ఎవరూ చూడలేదు. ఇప్పుడు కావాల్సినన్ని పరిచయాలు. ఇప్పుడు నాతో పనే ఉంది. చెచ్చి, ఈ ఆడవాళ్ళని నమ్మకూడదు. వీళ్ళంత విశ్వాసఘాతకులు ఈ భూమి మీద ఇంకో ప్రాణి ఉండదేమో. అనంత్, నువ్వు పొరబడుతున్నావు. విజయ్ కంగారుగా ఏదో చెప్పబోయాడు. కానీ చెప్పలేనట్లు మళ్ళీ ఆగిపోయాడు. అనంత్ తన ధోరణిలో తను ఉన్నాడు. కానీ లోకం గొడ్డిపోయిందా? ఈ ప్రపంచంలో రోజా తప్పితే ఆడపిల్లలే కరువయ్యారా? చూస్తుండు. వారం రోజులు తిరక్కముందే రోజా కంటే అన్ని విధాలా బాగా ఉన్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకపోతే నా పేరు అనంతే కాదు. నేనేదైనా సహిస్తాను, కానీ స్నేహంలో నమ్మక ద్రోహం భరించలేను. అలాంటి మనుష్యులకి 1000 మైళ్ళ దూరంలో ఉంటాను. అనంత్, నువ్వు తొందరపడద్దు. నేను ఇప్పుడే వెళ్ళి రోజాని తీసుకువస్తాను. రోజా ఏదో పొరపాటు పడి ఉంటుంది. ఇది సరిచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఇప్పుడే వస్తాను. నేను వచ్చే వరకు నువ్వెక్కడికి వెళ్ళొద్దు. విజయ్ వెళ్ళబోయాడు. అనంత్ నిర్మోహమాటంగా అనేశాడు. సారీ విజయ్, నీ మాట మన్నించనందుకు క్షమించు. నేను వెళ్తున్నాను. నువ్వు తిరిగి వచ్చేసరికి నేను స్టేషన్లో ఉంటాను. అనంత్ అంటూనే పెట్టె తీసుకుని విజయ్ కంటే ముందు తనే బయటకు వచ్చేశాడు. విజయ్ ఇప్పటికైనా మనసు విప్పి, అనంత్ ఇదిరా సంగతి అని అసలు విషయం చెప్పుంటే అతను భరించగలిగేవాడు. కనీసం విజయ్ కోసమైనా రోజాని క్షమించగలిగేవాడు. కానీ విజయ్ ఆ విషయం మాత్రం బయట పెట్టలేదు. అనంత్కి పట్టరాని కోపంగా ఉంది. ఇద్దరికిద్దరే తోడు దొంగలు అనిపించసాగింది. ఒక్క నిమిషం తనే ఆఫీస్ గదిలోకి వెళ్ళి ఆ ఫోటోలు తెచ్చి, పెద్ద మనిషి, దీనికి ఏమని సమాధానం చెప్తావు అని అడగాలనుంది. కానీ ఎందుకో ఆ సాహసం కూడా కలగటం లేదు. విజయ్ లాంటి వాళ్ళతో అంతే. వాళ్ళు అపరాధం చేసినా ముఖం పట్టుకుని అడగలేరు. అందులో తను అసలే అడగలేడు. విజయ్ కూడా అనంత్ వెంటే క్రిందకి దిగి వచ్చాడు. ఒక్క క్షణం ఉండు, ఫోన్ చేసి రోజాతో మాట్లాడతాను అన్నాడు ఆఫీస్ గది వైపు వెళ్ళబోతూ. వద్దు విజయ్, నీకు వీలైతే నాతో స్టేషన్కి రా. నేను సరిగ్గా స్టేషన్కి చేరుకుని రైలు ఎక్కేలా చూడు. విజయ్కి అనంత్ బలవంతం మీద స్టేషన్కి రాక తప్పలేదు. దోవ పొడుగున అతను అనంత్ను
కనీసం ఈ రాత్రికైనా ప్రయాణం మానుకోవాల్సిందిగా బ్రతిమలాడుతూనే ఉన్నాడు. అనంత్ కారణం చెప్పనూ లేదు, ప్రయాణం మానుకోనూ లేదు. అతనికి ఆలోచించిన కొద్దీ విజయ్ మీద కలిగిన కోపం సడలిపోసాగింది. ఇందులో విజయ్ తప్పేమీ లేదు. విజయ్ తను మొదటి నుంచి అంతే. ఇద్దరి మధ్య ఎప్పుడూ ఎడం ఉంటూనే వచ్చింది. ఒకరి ఆంతరంగిక విషయాలు మరొకరికి చెప్పుకునే అలవాటు లేనే లేదు. విజయ్ తనకి ఈ విషయం చెప్పకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ రోజా దాపరికం అతనికి గొడ్డలి పెట్టుగా ఉంది. ఒక్కసారి కనీసం ఉత్తరంగానైనా విజయ్ వ్యక్తిత్వం నాకు నచ్చింది, అతనితో జీవితం సుఖప్రదంగా గడుస్తుందని నమ్మకం కలుగుతోంది అని చూచాయిగానైనా తెలుపుంటే ఎంత బాగుండేది. తను బాధపడినా సంతోషించేవాడు. ఆ వ్యక్తి విజయ్ కాబట్టి ఆనందంగానే అంగీకరించేవాడు. రోజాతో తనకున్న అనుబంధాన్ని స్నేహానికే పరిమితం చేసుకునేవాడు. తన స్వసుఖం కంటే రోజా ఆనందానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని రోజాకు తెలియదా? నిజాన్ని నిస్సంకోచంగా చెప్పలేని రోజా పిరికితనం తలుచుకుంటే అతనికి మహా వెగటుగా ఉంది. ఆఫ్టర్ ఆల్ రోజా కూడా అందరి ఆడవాళ్ళ లాంటిదే అన్నమాట. ఎంత పొరబడ్డాడు తను. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది. అది కదలబోతుండగా అనంత్ ఎక్కాడు. విజయ్ కాస్త కోపంగానే అన్నాడు, నేను చెప్పిన మాటలు వినకుండానే వెళ్ళిపోతున్నావు కదూ, వెళ్ళు. రేపు ఉదయం నీ ట్రైన్ అక్కడ స్టేషన్కి చేరుకునేసరికి రోజా అక్కడ ఉండేలా చేయకపోతే చూడు, ఉదయం ప్లేన్లో రోజాని పంపుతాను. జరిగింది ఏదైనా కానీ నిన్ను బాధ పెట్టినందుకు రోజా క్షమాపణ చెప్పుకోవాల్సిందే. అనంత్కి నవ్వాలనిపించలేదు. వ్యంగ్యంగా కటువుగా ఏవైనా మాటలు విసిరి అతని మనసు కలుక్కుమనేలా చేయాలని ఎంతగానో అనిపించింది. కానీ ఎంత ప్రయత్నించినా అతనికి అలాంటి మాట దొరకలేదు. ట్రైన్ కదిలిన తర్వాత గుర్తు చేశాడు అనంత్. విజయ్, లావణ్య వచ్చి వెళ్ళింది. నీకేదో కవర్ ఇచ్చింది. నీ టేబుల్ మీద పెట్టాను. ఇంటికి వెళ్ళగానే చూడు. ఆ మోతలో ఆ కేకల్లో అనంత్ మాటలు పూర్తిగా విజయ్కి వినిపించలేదు. లావణ్య వచ్చింది అన్న మాట చెవుల్ని తాకినా ఆ విషయాన్ని అతని మనసు అంత శ్రద్ధగా పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి ఇంటి ముఖం పట్టాడు. అనంత్ తన మీద ఆగ్రహపడి అపార్థం చేసుకుని వెళ్ళిపోతున్నాడని తెలియని రోజా సరిగ్గా అదే సమయంలో తండ్రి దగ్గర కూర్చుని విప్పారిన నేత్రాలతో ఆయన చెబుతున్న మాటలు వింటోంది. వేణుగోపాలరావు గారు మర్నాడు ఊరు వెళ్ళిపోతున్నారు. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. రాత్రి పడుకోబోయే ముందు మందివ్వటానికి వచ్చిన రోజాని ఆయన చెయ్యి పట్టుకుని, ఒక్క నిమిషం ఇలా కూర్చో తల్లి, నీకు కొన్ని బాధ్యతలు అప్పగించాలి అన్నారు. రోజా ఆయనకు ఎదురుగా కూర్చుంది. ఆయన క్లుప్తంగా తనకున్న ఆస్తిపాస్తుల వివరాలు చెప్పసాగారు. ఈ బాధ్యతలన్నీ నాకొద్దు. ముందు లావణ్యని ఇంటికి పిలిపించండి. మీరు వెళ్లే ముందు లావణ్య ఈ ఇంటికి రావటం ఎంతైనా అవసరం అంది రోజా. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయినా చివరికి ఇలా అన్నారు. రోజా, లావణ్యని ఏ విషయంలోనూ బలవంతం చేయటం నాకు ఇష్టం లేదు. లావణ్య తనంతట తాను ఆనందంగా ఈ ఇంటికి వస్తే సరే, లేకపోతే రమ్మని బలవంతం చేయను. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లావణ్యని కలుసుకో. నాన్నగారు నీకు ఎలా ఇష్టమైతే అలా చేయమన్నారు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదన్నారని చెప్పు అన్నాడు. ఈ మాటలు అనేటప్పుడు ఆయన నిట్టూర్పు విడవటం రోజా గమనించకపోలేదు. రోజా, నేను వెళ్ళిపోయే ముందు ఇంకో విషయం కూడా చెప్పాలి. మీ అమ్మకి మీకు నేను ఇప్పుడు జరిగిపోయినవన్నీ ఎందుకు? అయిపోయిందేదో అయిపోయింది. మనం తిరిగి కలుసుకున్నాం అంది రోజా చప్పున. ఇది వరకు కూడా 4-5 సార్లు ఆయన ఇలాగే ఏదో ముఖ్యమైన విషయం అని మొదలు పెట్టబోతే రోజా మాట తప్పించేసింది. చీమకు కూడా అపకారం చేయని ఈయన తమకి కావాలని అన్యాయం చేయలేదని, వయసు తొందరలో చేసిన ఒక చిన్న పొరపాటని ఫలితం జీవితాంతం శిక్షగా అనుభవించాడని రోజా మేనమామ మాటలను బట్టి, ఈయన మాటల్ని బట్టి గ్రహించింది. కానీ ఆ తప్పేమిటో, ఎలా జరిగిందో మాత్రం రోజాకి తెలియదు. తెలుసుకోవాలని కుతూహలంగా కూడా లేదు. ఈరోజు వేణుగోపాలరావు గారు ఊరుకోలేదు. రోజా ఆ ప్రసంగం ఇష్టం లేనట్లు లేచి వెళ్ళిపోతూ ఉంటే చెయ్యి పట్టి ఆపి బలవంతంగా కూర్చోబెట్టారు. ఇది సంజాయిషి కాదు తల్లి. నా మనసులోని ఈ మాట చెప్పుకోకపోతే నాకు ఇక్కడి నుంచి వెళ్ళినా శాంతి ఉండదు. నేను చేసింది నేరం కాదని ఇప్పటికీ నాకు విశ్వాసం ఉంది. మీ అమ్మ నేను మేనత్త మేనమామ బిడ్డలం. నా బుద్ధి తెలిసినప్పుడే మీ అమ్మ నా భార్య అనేవాళ్ళు అంతా. నేను అలాగే అనుకుంటూ వచ్చాను. మీ మామయ్యకి నన్ను బాగా చదివించాలని ఉండేది. అందరం కలిసి ఉండేవాళ్ళం. నేను బిఏలోకి వచ్చేసరికి నువ్వు 2 ఏళ్ల పిల్లవి. మేనత్త కూతురే కాకుండా పెద్దవాళ్ళు చేసిన సంబంధం మాది. మీ అమ్మ మీద చదువులేని మనిషి అని నాకేనాడూ అనాదరం ఉండేది కాదు. 2 ఏళ్ల పాపగా బంతి పువ్వులా ఉన్న నిన్ను చూసుకుంటుంటే
నాకు జీవితం ఆనందంగా హాయిగా ఉన్నట్టుగానే తోచేది. అసంతృప్తి అనేదే ఎరగను. నేను సెలవులకి వచ్చినప్పుడు నిన్ను మీ అమ్మని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న బస్తీకి తీసుకువెళ్ళి సినిమాలను చూస్తూ ఉండేవాడిని. నా ధ్యాస అప్పుడు బిఏ పూర్తి చేసి లా చదవాలని, పేరు గడించిన లాయర్ని కావాలని అదే ధ్యాసలో ఉండేవాడిని. బిఏ ఆఖరి సంవత్సరంలో ఉండగా లావణ్య తల్లితో పరిచయమైంది. ఆ పరిచయం నా ఒక్కడితో కాదు, నాలాంటి 10 మందికి పరిచయస్తురాల్లా ఉండేది. లలిత తల్లి బెంగాలీ, తండ్రి మన ఆంధ్ర. అందరూ లలిత తల్లిదండ్రుల గురించి విచిత్రంగా కథలు కథలుగా చెప్పుకునేవాడు. మాకు లెక్చరర్ అయిన లలిత తండ్రి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి మమ్మల్ని టీకి పిలుస్తుండేవాడు. లలిత మా అందరితో చాలా చనువుగా స్నేహంగా ఉండేది. నాకు పెళ్ళయిందని, ఒక కూతురు ఉన్న విషయం కూడా నేనేమీ వాళ్ళ దగ్గర దాచలేదు. ఇంత చిన్న వయసులో అప్పుడే పెళ్ళి పిల్లల అని లలిత తల్లి ఆశ్చర్యపోతూ ఉండేది. లలితకు అప్పటికి ఆటే వయసు కూడా లేదు, 17-18 సంవత్సరాలు ఉంటాయేమో. అప్పుడప్పుడు వాళ్ళింటికి పక్క సందులోనే ఉన్న మా రూమ్కి వస్తూ పోతూ ఉండేది. ఆ రూమ్లో అద్దె కలిసి వస్తుందని నేను, నాతో పాటు ఆనంద్ అని ఇంకో అతను ఉండేవారు. ఇద్దరం స్నేహితులంగానే ఉండేవాళ్ళం. ఆనంద్కి లలిత అంటే ఇష్టం ఏర్పడినట్టు ప్రవర్తించేవాడు. ఆ అమ్మాయి మా గదికి రావటం ఎక్కువైంది. ఏవేవో పుస్తకాలు ఇస్తూ ఉండేవాడు. లలిత తల్లి కూడా చదువుకున్న మనిషి. వాళ్ళ అమ్మాయి బాగోగులు బాగానే చూసుకోగలరు అనుకున్నాను. సెలవులు రాగానే నేను మన ఊరు వచ్చేసేవాడిని. ఆనంద్ లలితతో పరిచయం అధికమైన తర్వాత ఊరు వెళ్లకుండా అక్కడే ఉండసాగాడు. ఈసారి సెలవులైన తర్వాత ఇంటి నుంచి నేను వచ్చాను. ఆనంద్ లేడు, ఊరెళ్ళాడు. కాలేజీ తెరిచిన ఊరు నుంచి రాలేదు. లలిత 2-3 సార్లు ఆ గదికి వచ్చి ఆనంద్ వచ్చాడా అని అడిగి వెళ్ళింది. ఆ అమ్మాయి ఏదో గాబరాగా ఉండటం నేను చూశాను. ఆనంద్ రాలేదు. వారం రోజుల తర్వాత కాలేజీకి రానట్లు, ఒంట్లో బాగాలేనట్లు ఉత్తరం వచ్చింది. మరో వారంలో ఆనంద్ పోయినట్లుగా టెలిగ్రామ్ వచ్చింది. మేమిద్దరం స్నేహితులం. ఇద్దరం ఒకే గదిలో ఉండటం వల్ల కలిసిమెలిసి ఉండేవాళ్ళం అంతే. మా స్నేహం ప్రాణస్నేహం కూడా కాదు. ఆనంద్ పోయాడని తెలిసిన తర్వాత లలిత 1-2 సార్లు నా గదికి వచ్చింది. ఆ అమ్మాయి ధోరణి చూస్తే ఆనంద్తో తన పరిచయం కాస్త ముందుకు వెళ్ళినట్టే ఉంది. నేను జరిగిందేదో జరిగిందని ఆనంద్ని మర్చిపోమన్నట్టుగా హెచ్చరించేవాడిని. ఒకసారి ఏడవటం మొదలుపెట్టింది. నాకు ఎందుకో అర్థం కాలేదు, కంగారేసింది. ఆ అమ్మాయి దగ్గర నాకు పెద్ద చనువు లేదు. అయినా చనువు తెచ్చుకుని కారణం చెప్పమని అడిగాను. లలిత ఏడుస్తూ తను తల్లి కాబోతున్నానని, ఆనంద్ తండ్రి అని చెప్పింది. నేను నిర్ఘాంతపోయాను. పెళ్లి కాని పిల్ల, పట్టుమని 18 సంవత్సరాలు కూడా లేవు. ఇంట్లో తల్లిదండ్రులకు తెలుసా అని అడిగాను. తెలియదని, భయంతో చెప్పలేదని అంది. తనకేదైనా ఉపాయం చెప్పమని, తన వాళ్ళకి తెలిస్తే చంపేస్తారని ఏడవసాగింది. నేనేం చెప్పను? ఇలాంటి గొడవలు వినటమే తప్ప నేనెప్పుడూ చూడలేదు. లలిత తల్లిదండ్రులకి చెప్పేయటమే ఉత్తమం అని చెప్పాను. లలిత మర్నాడు మళ్ళీ వచ్చింది. చెప్పావా అని అడిగాను. చెప్పలేదని, భయంగా ఉందని, ఎలా చెప్పాలో తెలియటం లేదని అంది. ఇక ఇది దాగదని, నలుగురిలోకి వచ్చేస్తుందని, ఈ అవమానం భరించలేనని ఏదైనా విషం ఇవ్వమని ఒక రోజున నా కాళ్ళను చుట్టేసింది. నేను కంగారు పడ్డాను. లలితను లేవదీసి నాతో ఇంటికి రమ్మనమని, వాళ్ళతో నేను చెప్తానని అన్నాను. లలిత ఇష్టపడలేదు. మళ్ళా మర్నాడు వచ్చింది. అప్పటికి ఇరుగు పొరుగు లలిత నా గదికి రావటం గురించి ఊహాగానాలు మొదలుపెట్టారు. లలిత ఆ రోజు వచ్చి రాగానే తనకి ఒక సహాయం చేసి పెట్టాలని, నేను ఆ సహాయానికి అంగీకరించకపోతే ఎందులోనైనా పడి చచ్చిపోతానని అంది. నేను అదేమిటో చెప్పమన్నాను. లలిత నన్ను తనని పెళ్లి చేసుకోమంది. నేను నిర్విణ్ణుడయ్యాను. లలిత మళ్ళీ నా కాళ్ళు పెనవేసుకుంది. తను బ్రతకాలంటే ఇదొక్కటే మార్గం అంది. నేను పెళ్ళైన వాడినని, ఒక కూతురు కూడా ఉందని గుర్తు చేశాను. లలిత పర్వాలేదంది. ఈ ప్రపంచంలో ఎంతమంది 2 భార్యలు కలవాళ్ళు లేరు అంది. నా కూతుర్ని తన కూతురిగా భావించి చూసుకుంటానంది. తనని కనికరించమని, జీవితం భిక్షగా పెట్టమని ఏదేదో అంది. నేను ఒప్పుకుంటే తల్లిదండ్రులకి చెప్తానని, ఇలా చేస్తే జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని, కావాలంటే అలా రాసి ఇస్తానని ఏదేదో అంది. ఆ అమ్మాయిని చూస్తే నాకు జాలేసింది. ఈ ప్రపంచంలో డబ్బున్నా పేరున్నా తప్పు చేసిన ఆడదాన్ని సంఘం క్షమించదు, క్రూరంగా శిక్షిస్తుంది. అందులో ఆ రోజుల్లో మరీను. అందులోనూ అప్పట్లో వీరేశలింగం గారి ప్రభావం కూడా నా మీద కొంత ఉండేది. చివరికి లలితకి సాయం చేయడానికి నిశ్చయించుకున్నాను. ఈ పెళ్ళయ్యే వరకే నా బాధ్యత. ఆ తర్వాత లలిత ఎలాగైనా తగాదా పెట్టుకుని నా నుంచి విడిపోవాలి.
లలిత విడిపోకపోతే నేను విడిపోతానని, మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదన్నాను. నేను చెప్పిన ప్రతి అక్షరానికి తల ఊపింది. నేను పల్లెటూరు వచ్చాను. మామూలుగా అయితే మీ అమ్మ ఒప్పుకోదని నాకు తెలుసు. అందుకే లలిత పరిస్థితి వివరిస్తూ లలితకి పుట్టబోయే బిడ్డకి తండ్రిని నేనేనని అబద్ధమాడాను. మీ అమ్మ ముఖం వివర్ణమైపోయింది. అప్పటికి మీ అమ్మకి చందు గర్భంలో ఉన్నాడు. నిండు నెలలతో ఉంది. లలితకి నెల తప్పటం నా దోషమని నమ్మిన మీ అమ్మ వెంటనే లలితతో నా వివాహానికి అనుమతి ఇచ్చింది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. నేను మీ అమ్మకి ఏం భయం లేదని హామీ ఇచ్చాను. లలితతో నా వివాహం వైభవంగా జరిగిపోయింది. పెళ్లిలో అందరికీ లలిత నెల తప్పిన మనిషి అని తెలిసిపోయింది. నేనే అనుకున్నారు. కొంతమంది నేను లలిత డబ్బు కోసం వేసిన ఎత్తు అన్నారు. ఇంకా కొంతమంది లలితకి ఆనంద్తో సంబంధం ఉన్న డబ్బుకి కక్కుర్తిపడి ఈ పెళ్లికి ఒప్పుకుని భార్యకి అన్యాయం చేశానన్నారు. నా ఈ పెళ్లి అయిందని తెలియగానే మీ మామయ్య పెద్ద మనుషుల్ని వెంట పెట్టుకుని వచ్చి పెళ్లి పందిట్లో నిలబడి పెద్ద గొడవ చేశాడు. లలిత తండ్రి ఆ వచ్చిన పెద్ద మనుషులు చెడామడా మాటలు విసురుకున్నారు. నేను సావిత్రికి తెలియచేసే ఆమె అనుమతి తీసుకునే ఈ పెళ్లి చేసుకున్నానని కాగితం చూపించాను. మీ మామయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. లలిత తల్లిదండ్రులు నన్ను లలితను ఒక నెల రోజుల పాటు అలా ఢిల్లీ ఆగ్రా తిరిగి రమ్మనమని, అప్పటికి ఈ అభాసు చల్లబడుతుందని అన్నారు. లలిత కూడా రమ్మనమని ప్రాధేయపడింది. నేను పల్లెటూరు వచ్చాను. మీ అమ్మ నా ఎదుటికి రాలేదు. మీ అత్తయ్య మామయ్య అనడాని మాటలు అన్నారు. వాళ్లతో ఇరుగు పొరుగు ఏకమయ్యారు. నేను ఆ మాటలు వినలేనట్టుగా వచ్చేశాను. నేను పట్నం తిరిగి రాగానే మీ అమ్మకి ఉత్తరం రాశాను. అందులో నా మీద నమ్మకం ఉంచమని, నీకు పిల్లలకి దూరం కానని రాశాను. సాధ్యమైనంత త్వరలో వేరే ఇల్లు తీసుకుని నిన్ను రోజాని ఇక్కడికి తీసుకువచ్చేస్తానని రాశాను. కానీ లలిత ఆ ఉత్తరం పోస్ట్లో పడనివ్వలేదు. ఆ తర్వాత చాలా రోజులకు తెలిసింది. లలిత నేను ఆగ్రా వెళ్ళాం. ఇంతలో మా అత్తగారు మామగారు కూడా వచ్చి కలిశారు. అందరం అక్కడి నుంచి కలకత్తా వెళ్ళాం. అక్కడ లలిత తల్లికి జనపనార మిల్లులో భాగాలున్నాయి. అటు ఇటు తిరుగుతుండగా 2 నెలలు అయిపోయాయి. ఒకసారి బయలుదేరబోతే లలిత తండ్రి ఏదో అర్జెంటు పని మీద సిమ్లా వెళ్ళమన్నారు. అక్కడ ఆ వ్యాపార విషయంలో ఆ పని పూర్తి కావడానికి దాదాపు నెల పట్టింది. ఎప్పుడు నేను ఇంటికి బయలుదేరాలన్నా ఏదో ఒక పని వచ్చేది. చివరికి చిరాకు పడి బలవంతంగా బయలుదేరాను. నేను పల్లెటూరు వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు. మీ అమ్మకి ప్రసవించడం కష్టమైందని పట్నం తీసుకువెళ్లారని అన్నారు. కొందరు ఈ ఊళ్ళో ముఖం చెల్లక 4 రకాలుగా చెప్పుకుంటుంటే శంకరయ్య చెల్లెల్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళారని చెప్పారు. వాళ్ళు చూచాయిగా చెప్పిన ఊళ్ళన్నీ తిరిగాను. ఎక్కడా ఏ జాడా దొరకలేదు. సరిగ్గా అదే సమయంలో లలిత తండ్రి పోవటం జరిగింది. లలిత తల్లి కలకత్తాలో స్థిరపడిపోయారు. నేను వాళ్ళతో వెళ్ళటానికి ఇష్టపడలేదు. కానీ లలిత వచ్చి గొడవ చేసింది. వస్తే కానీ వీలు లేదని పట్టుబట్టి తీసుకువెళ్ళింది. లలితకి కూతురు పుట్టింది. లావణ్య అని పేరు పెట్టుకుంది. నేను అక్కడికి వెళ్ళి అవన్నీ శ్రద్ధగా చూడటంతో వ్యాపారంలో బాగా లాభాలు వచ్చాయి. నాకు తెలిసిన వాళ్ళందరికీ శంకరయ్య సంగతి కానీ సావిత్రి సంగతి కానీ తెలిస్తే ఉత్తరాలు రాయమని ఎప్పుడూ రాస్తూనే ఉండేవాడిని. కానీ మీ ఉనికి నాకు తెలియనే లేదు. అయితే లావణ్య ఆశ్చర్యంగా అడిగింది రోజా. నా రక్తం పంచుకుని పుట్టలేదు. అయినా లావణ్యని నేనెప్పుడూ అలా చూడలేదు. మీరు దూరమైన తర్వాత కనిపించిన ప్రతి పిల్లని ఆప్యాయంగా చూసేవాడిని. నేను మీ గురించి తలుచుకుని మీరేమయ్యారో నేను దిగులు పడుతుంటే లలితకి ఈర్ష్యగా ఉండేది. లావణ్యను నేను కన్న సంతానంలా చూడటం లేదని అనేది. తర్వాత మీరిక కనిపించరని, మిమ్మల్ని శాశ్వతంగా పోగొట్టుకున్నానని దుఃఖపడుతున్న ఆ రోజుల్లో లలితతో నేను రాజీ పడిపోయాను.